సో హలో గైస్, వెల్కమ్ టు మోస్ట్లీ మహేష్ ఛానల్. గాయస్, ఈరోజు అయితే మనము ఒక గుట్టనైతే ఎక్కడానికి వచ్చాము. దాని పేరే సీతమ్మ గుట్ట. సో దీనికైతే ఒక హిస్టరీ ఉంది. నేను ఎక్కాను కదా మా గుట్ట, మా విలేజ్ పక్కన గుట్ట, దానికి సీతమ్మ గుట్టి ఒక లింక్ అయితే ఉంది. దాని గురించి మా వాళ్ళని అడిగి తెలుసుకొని వచ్చాను. నేను ఊర్లో ఉన్నా కానీ 5 ఇయర్స్గా ఎప్పుడైతే దిగామని అనుకోలేదు. ఇప్పుడైతే ఎక్కుదామని అనుకున్నా. ఎందుకంటే మా గుట్టకి ఈ సీతమ్మ గుట్టికి అయితే ఒక లింక్ అయితే ఉందనంట. దాని గురించి అయితే తెలుసుకుందాం. ఆ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే నేనే షాక్ అయిపోయినా దాని గురించి. ఎందుకంటే నేను ఎప్పుడు తెలుసుకోలేదు. ఇప్పుడు సడన్గా అడిగితే మా వాళ్ళు చెప్పారు మన గుట్టకి సీతమ్మ గుట్టికి లింక్ అయితే ఉందని. ఇప్పుడు దాని గురించి అయితే మనం తెలుసుకుందాము. ఎలా అంటే మా గుట్టకాడ అంటే అప్పుడు ఆ కాలంలో సీతమ్మ మా గుట్టకాడ వచ్చి కూర్చుందామని అనుకుందంట. సో మా గుట్ట పైన కూర్చుందాం అనుకుంటే ఒక రాయి, అంటే అంతకుముందు ఒక గుహ ఉన్నిందంట. అందరు చెప్తా ఉన్నారు, మాకైతే నిజమో అబద్ధమో తెలీదు. అక్కడి నుంచి ఒక రాయి, మా గుట్టకాడ నుంచి ఒక రాయి దొల్లుకుంటూ ఇక్కడికైతే వచ్చిందంట. ఇక్కడికి వచ్చాక సీతమ్మ వచ్చి ఇక్కడ ఆ రాయి మీద కూర్చుందని, ఆ గుహ అయితే అలాగే ఉందని, సీతమ్మ వచ్చి కూర్చుందని అప్పటి నుంచి గుట్ట పైన సీతమ్మ గుట్ట అని పేరు అయితే పెట్టారు. నాకు తెలిసి అయితే ఆ గుహ అయితే ఉండదు. ఎందుకంటే అది నిజమో అబద్ధమో తెలియదు మనకు కూడా. మనమైతే ఒకసారి అయితే చూద్దాము ఎలా ఉంటుందో. మా గుట్ట నుంచి సీతమ్మ గుట్ట వరకు 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అందరైతే చెప్తున్నారు గుహ అయితే ఉండింది, అక్కడ నుంచి రాయి వచ్చి పడింది, ఆ రాయి మీదనే సీతమ్మ వచ్చి కూర్చుంది, అప్పటి నుంచి ఆ గుట్ట పేరు సీతమ్మ గుట్ట అని పెట్టారని చెప్పారు. మీకైతే ఆ గుట్ట అయితే చూపిస్తాను. అక్కడ చూస్తున్నారు కదా గుడి ఒకటి ఉంది, అదే అక్కడే సీతమ్మ కూర్చుందంట. మీకైతే వెళ్ళి చూపిస్తాను. మనమైతే ఇప్పుడు అక్కడికైతే వెళ్దాము, సరేనా? రండి. దీనికైతే దారి బాగానే ఉంది. మేము ఎక్కిన గుట్టకే దారి అయితే లేదు. దారి అయితే మామూలుగానే నడిచే విధంగా బాగుంది. బైక్లు కూడా ఎక్కొచ్చు. బైక్ ఎక్కేదానికన్నా నడుచుకొని ఎక్కితేనే ఒక కిక్ ఉంటుంది. అదే గుడి అండి, అదే గుడి. గుహ తెలీదు ఉందో లేదో. ఉందని చెప్తున్నారు, ఉందో లేదో చూద్దాం ఒకసారి. అంతా చెక్ చేసి చూద్దాం అంతా. చూడండి, దీని హిస్టరీ అయితే నాకే ఏం తెలీదు. మేము మా వాళ్ళని అడిగితే షాక్ అయిపోయినా. మా గుట్టకి ఈ గుట్టకి లింక్ ఎలా ఉందని. గుహ అయితే ఉంది, ఎక్కడుందో తెలీదు. నాకు తెలిసి ఉండదు. సీతమ్మ వచ్చి ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి దీనికి సీతమ్మ గుట్ట అని పేరు అయితే పెట్టారు. ఇంకొకటి ఏంటంటే సీతమ్మ గుట్ట దగ్గర పైకి ఎక్కితే వ్యూ అయితే బాగా కనబడుతుంది. అంటే ఇక్కడ కొంతమంది ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఒక 10 ఇల్లుల దాకా ఉంటాయి. దీనికైతే రోడే లేదు. ముందైతే 4 వీలర్ పోయేటట్టు అయితే రోడ్ అయితే వేసేసారు. ఇంకా బాగా అయితే నడుచుకొని పోవచ్చు. నేను దేనికి వచ్చానంటే ఆ టెంపుల్ దగ్గరికి అయితే నేను ఇంకా పోలేదు. పోయితే చూద్దాము. ఇంకా గుహ కూడా ఉందంటున్నారు. మనమైతే రౌండ్గా అయితే మొత్తం ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాము, రండి. మనమైతే దగ్గరికి వచ్చేసాము. చూడండి, ఎందుకంటే మా సమ్మర్ కాబట్టి మొత్తం ఎండిపోయింది, అందుకే మొత్తం కాల్చేశారు. వ్యూ అయితే భలే ఉంటుంది. ఇంకా పైనుంచి చూస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. పైకి వెళ్ళిపోదాం ఫస్ట్. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే స్తంభము. ఇది చిన్న గుడి, ఇది కోనేరు. నీరైతే లేదు, నీళ్ళుంటే అయితే బాగుంటుంది. ముందు వచ్చినప్పుడు నేను అయితే ఎండిపోయింది కానీ వీడియో తీసుకోలేదు. జస్ట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ రిపీట్ అయితే వెళ్ళిపోయాం. మేము పైకి అయితే వెళ్ళలేదు. కోనేరు చూడండి ఎలా ఉందో, బాగుంది. ఇంకా పైన అయితే
ఇదేం దేవుడు చూద్దామా. సో మనమైతే ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ దానికైతే మేము ఇంకా పైకి పోలేదు ఎప్పుడు. మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం అంటించేశారు. ఇది కూడా మొత్తము మీకు దాని కాపక్క ఏముందో మేము చూడలేదు ఇంతవరకు. మీకైతే చూపిస్తాను పైకి వెళ్ళి ఒకసారి ఎలా ఉంటుందో. మనం ఫస్ట్ దానిపైకి అయితే ఎక్కేద్దాము. గుహ అయితే ఎక్కడుందో తెలియదు మనకి, అసలు ఉందో లేదో కూడా తెలీదు. కావాలంటే చూద్దాం ఒకసారి. నేను కూడా ఇది ఫస్ట్ టైం ఎక్కుతాను పైకి, ఇంతవరకు పోలేదు. పైకి అయితే వెళ్దాము. చూడండి మొత్తం రాళ్ళే, పెద్ద పెద్ద రాళ్ళు. బండరాయి మీదే గుడి అయితే ఉంది. పైకి అయితే వచ్చేసాము. చూడండి ఎంత పెద్ద రాయో, పెద్ద రాయి మీదనే ఈ గుడి అయితే ఉంది. మీకైతే చుట్టూ చూపిస్తాను. ఇలా ఉంటుంది గుడి. అక్కడ కనబడుతుంది కదా గుట్ట, అది మేము ఎక్కింది. పోయిన వీడియోలో పెట్టా, చూడని వాళ్ళు అయితే వెళ్ళి చూడండి. అక్కడ చూస్తున్నారు కదా, అదే మేము ఎక్కిన గుట్ట మా ఊర్లో. అక్కడ నుంచి ఒక రాయి కింద పడి సో ఇక్కడికి ఈ గుట్టకైతే వచ్చింది. ఈ గుట్ట కాడికి వచ్చి ఇక్కడ ఉండడం వల్ల సీతమ్మ అయితే వచ్చింది. సీతమ్మ వచ్చి ఇక్కడ కూర్చుందంట. సో ఇక్కడ కూర్చోడం వల్లనే సీతమ్మ గుట్ట అని పేరు వచ్చింది ఇక్కడికైతే. మీరే చూపిస్తాను చూడండి. ఇంకా ఇక్కడ చాలామంది అయితే రాళ్ళు పెట్టారు. అంటే ఇలా రాళ్ళు ఎందుకు పెట్టారంటే మా వాళ్ళు చెప్పారు, ఇలా ఒక రాయి దాని మీద ఒక రాయి పెడితే అంత పెద్ద ఇల్లు కడతారంట. నాకైతే దీని మీద నమ్మకం లేదు. సో నమ్మకం ఉన్న వాళ్ళు పెడతారు. నేను కూడా ఒకసారి పెట్టిన తిరుమలకి వెళ్ళినప్పుడు. చూడండి చాలా పెట్టారు. ఈ రాయి అయితే చాలా అంటే చాలా పెద్దది. ఈ రాయి మీద అయితే కట్టారు గుడి. సేమ్ పైన చూడండి, అలాంటిదే మా గుట్ట పైన కూడా ఉంది. అంటే మా శివరాత్రికి మా గుట్ట పైన దీపం అంటిస్తారంట. నేను చెప్పాను కదా, అక్కడ దీపం అయితే శివరాత్రికి అంటిస్తారంట. శివరాత్రికి చూడండి. కావాలంటే ఇది సీతమ్మ గుడి అంట. సో కానీ ఇక్కడ శివుడు గుడి ఉంది. సీతమ్మ గుట్టే అన్నారు, కానీ ఇక్కడ చూస్తే శివుడు గుడి ఉంది. సో శివుడు బొమ్మ అది అయితే. ఇంకా మనము అక్కడ చూపించాను కదా చిన్న గుడి, నాకు తెలిసి అదే మన సీతమ్మ దేవాలయం అదే అనుకుంటా, చిన్నది. మీకు చూపించాను కదా. మేమైతే పైకి అయితే వచ్చేసాము. వచ్చాక చూస్తే ఇక్కడైతే శివుడు బొమ్మ ఉంది. సో ఇదైతే శివుడు టెంపుల్ అనుకుంటా. మనం చూసాం కదా చిన్నది, అది సీతమ్మ టెంపుల్ చిన్నది అక్కడ ఉండేది. నేను చెప్పాను కదా, నేను ఆ గుట్ట కూడా ఎక్కుదాము. ఆ గుట్ట ఎక్కి ఆ పక్క ఏముందో మాకు తెలీదు. సో ఆ పక్క ఎక్కి అయితే మనం ఒకసారి చూసేద్దాము. చూసాను కదా, ఆ గుట్ట ఎక్కి ఆ పక్క ఏముందో చూద్దాము. మేము కూడా ఇంతవరకు చూడలేదు. ఒకసారి అయితే ఆ పక్క చూద్దాం. నేనైతే మీకైతే వ్యూ చూపిస్తా. మా చదువు మొత్తము, మా గుట్ట కూడా కనబడుతుంది. మొత్తం చదువు, మొత్తం గుట్టలు. ఎప్పుడైనా ఒకసారి అక్కడ కనబడుతుంది కదా పెద్ద గుట్ట, దానిపై ఒక్కసారైనా ఎక్కాలి. మొత్తం ఇదే. ఇంకా ఒకసారి గుహ అయితే వెతికి చూద్దాము. గుహ ఉందంటే ఆల్మోస్ట్ నాకైతే అది గుహ ఉండదు. సో అలా అనుకుంటారేమో అనుకుంటా. సో ఈ సైడ్ అంతా మొత్తం రాళ్ళు అవి ఉన్నాయి. గుహలు అయితే ఉండడం చాలా కష్టము. సో ఉండదేమో. ఆల్మోస్ట్ ఇంతే గుట్ట. వెళ్ళి చూద్దాం రౌండ్గా.
గుహ ఉందో లేదో. ఒకసారి చెక్ చేసుకుందాం రౌండ్గా, చూద్దాం వెళ్ళి. మొత్తం రాళ్ళే చూడండి. కావాలంటే అయితే పెద్ద రాయి ఉంది, అక్కడేమో చిన్న హోల్ లాగా ఉంది, వెళ్ళి చూద్దాం ఒకసారి. నేను చెప్పాను కదా ఇక్కడ ఒక చిన్న హోల్ లాగా ఉంది, ఇదే నాకు తెలిసి ఇదే గుహ అనుకుంటా. సో ఇక్కడైతే అసలు ఏవి అలోనే లేదు. చూడండి ఎంత పెద్దగా ఉందో గుహ అయితే. ఇదేమో ఇక్కడ ఏమో పెట్టారు, ఏమో పట్టుకోవడానికి మొత్తం కట్టెలు ఇంకా రాళ్ళు అయితే పెట్టారు. లోపలికి అయితే వెళ్ళడానికి వెళ్ళచ్చు, కానీ ఏముంటుందేమో భయం కొంచెము. అడవి పందులు ఉంటాయి, అయితే అయిపోతాయి మన పని. నాకు తెలిసి ఇదే ఏమో గుహ అనుకుంటా. చూస్తున్నారు కదా అంత లైట్గా టార్చ్. చూడండి ఇదే గుహ, చిన్న గుహ ఇదే. నాకు తెలిసి ఇదే ఏమో అనుకుంటా. ఇదే గైస్, ఇక్కడేమో ఉన్నట్టుంది. సో చూడండి లోపలికి వెళ్ళేదానికి దారి అది. అదైతే ఏమో గబ్బిలం లాగుంది. ఇదే గుహ అంట, చూస్తున్నారు కదా. సో మనం ఆ గుహ అయితే కనిపెట్టేసాము. చాలా టెర్రర్గా ఉంది, లోపలికి అయితే పోలేము. ఏమో జంతువులు ఉంటే మళ్ళీ అదొక ప్రాబ్లము. మనమైతే దీన్ని తొందరగా చూసేసి వెళ్ళాలి. ఇంతే గుహ, లోపలికి అయితే వెళ్ళలేము. చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మనమైతే గుహ దగ్గరికి అయితే వచ్చేసాము. గుహ అయితే చూసేసాము. లోపలికి అయితే ఏమో దారి ఉన్నట్టుంది, నేను చూశాను. సో లోపలికి అయితే వెళ్ళలేము, ఎందుకంటే డేంజరు. ఇలా వస్తే మళ్ళీ అది వేరేలాగైపోతుంది. లోపలైతే ఒక దారి ఉంది, లోపల నుంచి అట్ట పోవడానికి. సో ఇక్కడైతే ఏమో నివసిస్తుంది, అడవి పంది అనుకుంటా. లోపలైతే వెళ్ళేదానికి దారి ఉంది, మనం పోలేము ఎందుకంటే డేంజరు. ఏమైనా వస్తే మళ్ళీ అదొక ప్రాబ్లం. సో మనమైతే గుహ కనిపెట్టేసాము. ఇది చిన్న గుహలాగా ఉంది, కింద ఏదో దారిపోతుంది. మనం ఆల్మోస్ట్ గుహ అయితే కనిపెట్టేసాము. ఇది చిన్నగా ఉంది, లోపలైతే దూరలేము, అంతా అడ్డంగా పెట్టారు. ఇంకా అడవి పంది ఏమో జంతువులు నివసిస్తున్నట్టున్నాయి. కానీ లోపల టార్చ్ చేసి చూస్తే కిందకైతే ఇంకో దారి ఉంది, లోపలికైతే వెళ్ళలేము, డేంజరు. ఇంకా మనమైతే ఇక్కడే ఉండి చూపించాను కదా అంతవరకే ఉంది. లోపల ఇంకో అయితే పడుకొని పోవాలి, అట్లయితే మనం పోలేము. ఇప్పుడు ఆ గుహ ఉందో లేదు అనుకున్నా నేనైతే. గుహ అయితే ఉంది. ఫస్ట్ టైం అయితే నేను వచ్చి చూసిన, నేను షాక్ అయిపోయినా. గుడి అది కూడా గుహ ఎక్కడుందంటే పైన అయితే శివాలయం టెంపుల్ ఉంది, ఆ కింద పెద్ద బండరాయి, దాని మీద టెంపుల్ కట్టినారు. ఆ బండరాయి చెప్పినాం కదా, ఆ బండరాయి కిందే ఈ గుహ అయితే ఉంది. ఇంకా మనం ఈ గుహ చూసినారు కదా, ఈ గుహ చూసి మనం ఆ పక్కే ముందు చూసి పోదాం. ఈ పక్క నుంచి ఈ పక్క ఉండే ఆ పక్కే ముందు చూద్దామని. సో వెళ్దాము. ఇవి మనకు తెలీదు. ఈసారి కూడా నేను మర్చిపోయి వాటర్ తెచ్చుకోవడం మర్చిపోయినా. ఫుల్ డిహైడ్రేట్. దారి ఎలా పోవాలంటే తెలీదా, మనం ఎక్కాల్సిందే ఎలాగైనా. దారి క్రియేట్ చేసుకోవాల్సిందే. ఈ కొండలేకే దానికి దారులు వెతకాలంటే భలే కష్టం. సేమ్ అక్కడ ఉన్నాడు, ఇక్కడ గుంతలేసి పెట్టారు. ఇక్కడైతే ఉంది. చూడండి అది సీతం గుట్ట, శివాలయం అది. ఇది సీతం గుట్ట.
చాలా అయితే చాలా ముళ్ళు ఉన్నాయి. మొత్తం పొలాలే. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే భలే ఉంది. ఈ పక్క అయితే చదువు, ఈ పక్క అయితే వేరే ఊరు. ఆ గుట్టకైతే అలా రోడ్ ఉంది. అసలు దారి లేదు, మొత్తం దారి క్రియేట్ చేసుకుని అయితే మేము వచ్చాము. చూడండి. సరే అయితే ఇంకా మనం కిందికి అయితే వెళ్ళిపోదాం, సరేనా? మనమైతే మొత్తం అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా సీతమ్మ గుట్ట అన్నారు కదా, సో ఇదే ఇదే సీతమ్మ గుడి, చిన్న గుడి. అక్కడైతే శివాలయం, అది మేమైతే సీతమ్మ గుట్ట పైన ఉంది అనుకున్నాము, అది శివాలయము. ఇదైతే సీతమ్మ గుట్ట, ఇదే సీతమ్మ గుడి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే చేసేసాము. సీతమ్మ గుట్ట పైకి అయితే వచ్చి ఇంకా గుట్ట పైకి మనం గుహ ఉందో లేదా అని డౌట్లో వచ్చాము. సో మనం వెళ్ళి చూసాం కదా, సో గుహ కూడా మనము చూసేసాము. ఇంకా దానిలో లోపలైతే ఇంకో దారి ఉంది, దాని లోపలికి అయితే మనం పోలేము. ఇంకా మనం ఎక్కి మనం కంప్లీట్ చేసేసాం కాబట్టి మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సరే ఉంటా, బాయ్.